So now coming to what is the route and dose of administration. So injection మనము సో ఇనీషియల్గా 2.5 mgతో స్టార్ట్ చేస్తామండి. సో ఇది మనకి యూఎస్లో అయితే ప్రీఫిల్ సిరింజెస్ ఉంటుంది, బట్ యాజ్ ఆఫ్ నో ఇండియాలో మనకి వైల్స్లోనే ఇస్తున్నాము. ఓన్లీ 2 doses ఆర్ అవైలబుల్, లైక్ 2.5 mg అండ్ 5 mg డోస్ మాత్రమే. ఓవర్ 72 వీక్స్ పీరియడ్ మనకి వాడిన వాళ్ళలో మ్యాక్సిమం డోస్ లైక్ ఫ్రమ్ 2.5 స్లోగా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము. 5 mg, 7.5, 10, 15 mg. Start with the low dose and we have to go very slowly. It is given once a week, subcutaneous. Lo insulin ఎలా ఇస్తామో అలా. సో సబ్క్యూటేనియస్ మాత్రమే ఇవ్వాలి. సో లైక్ ఓవర్ ద అబ్డోమెన్ ఆర్ థైస్ ఆర్ ఆర్మ్స్ వీ కెన్ గివ్. సో లైక్ సేమ్ లైక్ ఇన్సులిన్ వీక్లీ వన్స్. సో ఒక ఫస్ట్ 4 weeks అంటే ఫస్ట్ మంత్ 2.5 mg, దెన్ విల్ స్లోలీ సపోజ్ పేషెంట్ ఈస్ ఏబుల్ టు టాలరేట్ దిస్ ఇంజెక్షన్, సో దెన్ విల్ ఇంక్రీజ్ ద డోస్ టు 5 mg నెక్స్ట్ 1 month 4 weeks. సో తర్వాత మనకి అది కూడా టాలరేట్ చేయగలుగుతున్నారు, మనకి డిజైర్డ్ వెయిట్ లాస్ ఇంకా కావాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో 7.5. సో నెక్స్ట్ మంత్ 10, లైక్ దట్ వీ కెన్ గో అప్ టు 15 mg ఇఫ్ ద పేషెంట్ ఈస్ టాలరబుల్. హౌ మచ్ వెయిట్ లాస్ ఈస్ పాసిబుల్ విత్ దిస్ ఇంజెక్షన్? సో మెనీ ఆర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. సి ఆల్ స్టడీస్ ఆర్ రీసెంట్లీ సక్సెస్ఫుల్ ట్రయల్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే షార్ట్ టర్మ్ కంటే కూడా మనకు ఒక 72 weeks లైక్ 1.5 year మినిమం మ్యాక్సిమం డోస్ తీసుకున్న వాళ్ళలో యూ కెన్ సీ 21% వెయిట్ లాస్, లైక్ 23 kgs తగ్గచ్చు. సపోజ్ లైక్ ఈ పేషెంట్ లైక్ 100 kgs వాళ్ళు 80 kgs ఈజీగా 20 kgs తగ్గచ్చు. ఆర్ ఎవరైతే సపోజ్ 5 to 10 mg డోస్ మాత్రమే వాడారనుకోండి, సపోజ్ దే కెన్ అచీవ్ లైక్ 10 to 15% ఆఫ్ ద వెయిట్ లాస్. అపార్ట్ ఫ్రమ్ ద వెయిట్ లాస్ బీపీ తగ్గుతుంది, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్స్ LDL కెన్ కమ్ డౌన్. సో దట్ ఈ పాజిటివ్ ఎఫెక్ట్స్ అన్ని కలిపి మనకి హార్ట్ డిసీజ్ యొక్క రిస్క్ ఏదైతే ఉందో అది కూడా తగ్గించవచ్చు. వెయిట్ సర్కంఫరెన్స్, విజరల్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ లెవెల్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, వెయిట్ లాస్, సో ఇవన్నీ కూడా దీని యొక్క బెనిఫిట్స్ ఉన్నాయి. 1 month or 2 monthsలోనే మీరు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో కనీసం 1 year to 1.5 year వాడిన వాళ్ళకే డిజైర్డ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేది మనం ఎక్కువగా చూడొచ్చు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ డయాబెటీస్ కంట్రోల్ కూడా అర్లీ వీక్స్లో చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. సో ఈజీగా HbA1c 2% రిడక్షన్ వీఆర్ సీయింగ్. సో డెఫినెట్లీ అందుకే ఎవరైనా కూడా సల్ఫోన్యూరియాస్ లైక్ గ్లిమిపెరైడ్, గ్లిక్లజైడ్ ఆర్ ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాటి యొక్క డోస్ తగ్గిస్తామన్నమాట, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ రిడ్యూసింగ్ ద HbA1c అండ్ షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ ఆల్సో.